ప్రధాన ముద్దాయిని అరెస్ట్ చేయకుండా మంత్రులను జైల్లో పెట్టడం సరైంది కాదు. ప్రాజెక్టులమ్మిన ఒత్తిడి చేసి డబ్బు దండుకొని ఆ తర్వాత మంత్రులను కేసుల్లో ఇరికించడం బాధాకరం. జగన్ 800 కోట్లు తిన్నారని సీబీఐ కూడా వెల్లడించిందన్న లగడపాటితో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, జగన్ అరెస్ట్, మోపిదేవి అరెస్టులపై మనతో మాట్లాడడానికి లగడపాటి రాజగోపాల్ ఉన్నారు. ఆయన అడిగి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు మంత్రి మోపిదేవి అరెస్టు, మరోవైపు జగన్ అరెస్టు, రాష్ట్రంలో అసలు తాజా రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? బాధాకర విషయం ఏంటంటే 800 కోట్ల రూపాయలు జగన్ తీసుకున్నామని చెప్పి ఒప్పుకున్నాడు, లెక్కల్లో చూపించాడు, లెక్క తేలింది. సిబిఐ కూడా దాన్ని నిర్ధారించింది. అతను ప్రథమ ముద్దాయిగా ఉన్నాడు. తన్ని అరెస్ట్ చేయకుండా తన్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి ప్రజల్లో తిరుగుతూ ప్రభాకర్ రెడ్డి అని ఒక అడ్వకేట్తో సుప్రీంకోర్టులో కేసు వేయించాడు. మత్స్యకారుడు, పేదవాడు, బలహీన వర్గాల వ్యక్తి, చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు మంత్రి అయ్యాడు. అతని మీద కేసు వేయించాడు. ఏమని? జైల్లో ఎందుకు పెట్టకూడదు, మ్యాట్రిక్స్ ప్రసాద్కి ఆ ప్రాజెక్ట్ ఇచ్చింది ప్రభుత్వం, ఆ జీవో ఇచ్చింది మోపిదేవి వెంకటరమణ కాబట్టి ఆయన్ని జైల్లో పెట్టాలన్నాడు. ఎంత నీచమండి! డబ్బు వసూలు చేసుకుంటావు, దండుకుంటావు. ప్రాజెక్టు చాలా వేస్తారు ప్రభుత్వాలు. ప్రాజెక్టు ఇస్తే డబ్బు దండుకోమని ఇచ్చారా? చాటుమాటుగా నువ్వు డబ్బు దండుకుంటావు. శిక్ష నీకు వేయకూడదు. ప్రజల్లో తిరుగుతూ సానుభూతి కావాలని చెప్పి కన్నీళ్లు గారుస్తావు, వాళ్ళ కనికరం చూపించమంటావు. కానీ సాటి వ్యక్తి, నీ ఒత్తిడి వల్ల ప్రాజెక్ట్ ఇచ్చిన వ్యక్తి, ప్రాజెక్టు ఇప్పిస్తావు, ఒత్తిడి చేస్తావు. ఆ తర్వాత మటుకు అరెస్టు నన్ను చేయొద్దు, డబ్బు నాకు ఇచ్చేయండి, మూటలు నాకు ఇచ్చేసేయండి, జైల్లో మటుకు బలహీన వర్గాల మంత్రులు పెట్టమని చెప్పి చేయటం ఎంత నీచమైన వ్యవహారం అంటే, నీచమైన పద్ధతి అంటే, ఒక మానవత లేనివాడు మాత్రం చేయగలరా? ఆయన యొక్క వ్యక్తిత్వానికి, ఆయన మానవత్వం అంటూ ఉంటే చేయాల్సిన పని కాదని స్పష్టంగా చెప్తున్నాను. సార్, నెక్స్ట్ అరెస్ట్ నేపథ్యంలో ఒకవైపు జగన్ ఉన్నారు, మిగతా మంత్రులు ఉన్నారు, కొంతమంది బీసీ మంత్రులు కూడా ఉన్నారు. నెక్స్ట్ అరెస్ట్ ఎవరి దగ్గర ఉండొచ్చు? ఇది ఒక వ్యాన్ పిక్ సమస్య కాబట్టి వ్యాన్ పిక్ దాంట్లో ఒక మంత్రి మీదే వచ్చిన అభియోగం. జగన్ అనేక మంది దగ్గర డబ్బులు వసూలు చేశారు. ప్రాజెక్టులు ఇవ్వడం తప్పు కాదు, జీవోలు ఇవ్వడం తప్పు కాదు, కానీ డబ్బు దండుకోవడం ఖచ్చితంగా తప్పే. ఆ తప్పు చేసిన జగన్, కానీ శిక్ష అనుభవిస్తుంది డబ్బు ఇచ్చినవాడు, ప్రాజెక్ట్ ఇచ్చినవాడు. ₹1 రాకపోయినా వీళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. అన్నీ వచ్చినవాడు, మూటలు కట్టుకున్నవాడు ఇవాళ జల్సాగా తిరుగుతున్నాడు. ప్రతిదీ కూడా ప్రచారానికి వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చెప్పిన దానికి ఈ అమాయకులు ఇరుక్కుపోయారు. వాళ్ళు ఏ పాపం చేయలేదు, వాళ్ళకు ₹1 రాలేదు, డబ్బంతా మీ కొడుకు మూట కట్టుకున్నాడు, కనీసం మూటన్న ఇప్పమని చెప్పండి. రాజశేఖర్ గారి గురించి మేము గర్వంగా చెప్పుకునేవాళ్ళం. రాజశేఖర్ గారు మాట తప్పడు, మడమ చెప్పడు, కానీ వైఎస్ జగన్ మూట విప్పడు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులంతా వైఎస్ వారసులని చెప్పుకుంటున్నారు. అసలు ఇప్పుడు జరిగిన అవకతవకలు కానీ కుంభకోణాల గురించి మీరేమంటారు? మేమంతా కాంగ్రెస్ వారసులం అండి. అలాగే ఎవరు తప్పు చేసినా, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి అశోక్ చవాన్ గారు తప్పు చేశారని నిర్ధారణ అయింది, వెనువెంట దిగిపోమని చెప్పారు కాంగ్రెస్ అధిష్టానం. అలాగే ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు. అలాగే మా ఎంపీ సురేష్ కల్మడిని అరెస్ట్ కూడా చేశారు, సస్పెండ్ కూడా చేశారు అభియోగాలు రాగానే. ఎక్కడ కాంగ్రెస్ అడ్డుపడలేదు. కానీ వాళ్ళు జగన్ ఒక వ్యక్తి 800 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వలేదు. 800 కోట్ల రూపాయలు తీసుకొని మూట కట్టేసుకున్నాడు. కనీసం కనుమై 200 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేసింది. ఇక్కడ తిరిగి ఇవ్వలేదు, ప్రజలకి పంచలా. మరి ఎంత ఘోరం చెప్పండి ఇది. ఇప్పుడు రాష్ట్రంలో నెక్స్ట్ అరెస్టుల నేపథ్యంలో అటు జగన్ కానీ ఇటు మంత్రులు కానీ ఎవరైనా అరెస్ట్ అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఏమీ ఉండవండి. ప్రజలు ఖచ్చితంగా ఎందుకు అరెస్ట్ చేయడం అడుగుతున్నారు. A12ని A2ని అరెస్ట్ చేసి A1 ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇవాళ మూటలు కట్టిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? డబ్బు వసూలు అడ్డుకున్న వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ప్రజలు స్పష్టంగా అడుగుతున్నారు. అందుకని ఎటువంటి పరిణామం ఉండదు. వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అన్నారు, జగన్ మీద చెయ్యేసి చూడండి, పిలిచి చూడండి, లక్ష చేతులు, కోటి చేతులు పైకి వేస్తాయని చెప్పారు. ఎక్కడ లేచినాయండి? సార్, రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అనేది 3వ స్థానంలో ఉంది. కాంగ్రెస్ అనేది అధికారంలో ఉండి 7 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి ఇటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ 3వ స్థానంలో ఉన్న దుస్థితి అసలు ఏ విధంగా ఉందంటారు? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ ఒక ఊహ, ఒక కళ. వాళ్ళకి ఈ 18 మంది ద్రోహం చేశారు పార్టీకి. కన్నా తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళకి ఎవరినన్నా ద్రోహం చేయగలని ప్రజలు అనుకుంటున్నారు. మేలు చేసిన పార్టీకి, సీటు ఇచ్చిన పార్టీకి
నువ్వు అందులో ఎక్కడానికి అవకాశం ఇచ్చిన పార్టీని, ఒక కన్న తల్లి లాంటి పార్టీని వెన్నుపోటు పొడిచి, చాటుమాటుగా పొడిచి, గుండెల్లో గుణపం గుచ్చి ద్రోహం చేసిన వ్యక్తులు ఎవరికన్నా ద్రోహం చేస్తారని ప్రజలు భావిస్తారు. అత్యధికులు 18 మందిలో అత్యధికులు, సగం మంది పైగా కాదు, అత్యధికులు ఓడిపోవడం ఖచ్చితం. ఇంకా విస్తృతంగా ప్రచారం చేస్తే ప్రతి ఒక్కరు ఓడిపోవడం ఖచ్చితం. అలాగే కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయనేది మేము ఇప్పుడిప్పుడే అభ్యర్థులు బరిలో దిగారు, అంచనా వేస్తున్నాం. అది కూడా స్పష్టంగా మీకు వారం 10 రోజుల్లో స్పష్టంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉందని, జగన్ మోటలు దంటుకుని ఒక్క రూపాయి కూడా తిరిగి వెనక్కి ఇవ్వకుండా మొత్తం అంతా వారిని అరెస్ట్ చేయండి, వీరిని అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు తప్ప తన తప్పుది మాత్రం ఒప్పుకోవట్లేదని లగడపాటి అంటున్నారు. కెమెరామెన్ నరేంద్రతో ప్రసాద్, ఎన్టీవీ.